మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము రాగి ఆలు చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక 3 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాం. వీటిని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్రను యాడ్ చేద్దామండి. జీలకర్రను కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లార్చుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇలా 2 పొటాటోస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్ వరకు రాగి పిండిని వేసుకుందాం. ఇప్పుడు 1 కప్కి కొంచెం తక్కువ అండి గోధుమ పిండిని కూడా వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని గ్రేట్ చేసుకుందామండి. ఈ విధంగా ఇలా ఆలుని గ్రేట్ చేసుకోవడం వల్ల చపాతీలో ఎక్కడ లంప్స్ ఉండవండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ అండి, 1 స్పూన్ గరం మసాలా అండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము. 5 మినిట్స్ అయ్యాక పిండిని ఒకసారి బాగా కలిపి చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీలాగా ఒత్తుకుందామండి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ఈ సైజులో ఉండాలి. స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుందామండి. తవా హీట్ అయ్యాక మన రాగి చపాతీని దీనిపైన వేసుకుందాం. ఈ రాగి ఆలు చపాతీని మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. ఇప్పుడు రెండో వైపు కాల్చుకుందామండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందాము. ఆయిల్ అప్లై చేసిన తర్వాత టర్న్ చేసి రెండో వైపు కూడా అప్లై చేసుకోవాలండి ఆయిల్ని. ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, మన వేడి రాగి చపాతీ రెడీ అయిపోయింది. ఇలానే మిగిలిన పిండితో కూడా రాగి ఆలు చపాతీని ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకుందాం. ఇలానే రెండో రాగి ఆలు చపాతీని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. అంతే అండి, ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, మన వేడి రాగి ఆలు చపాతీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్గా పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.